ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిత్రా. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. ఈ ప్రాజెక్టు గురించి నువ్వు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు నాన్న. అవకాశం వచ్చే వరకు సహనం వీడకూడదు. అవకాశం వచ్చినప్పుడు చేజారనివ్వకూడదు. సో నీ శాయశక్తులా ప్రయత్నించి ఆ ప్రాజెక్ట్ని నీ సొంతం చేసుకోవాలి. నేను కూడా మిత్రకి కుడిభుజంగా ఉన్నాను కదా ఆంటీ. ఇక ఆ ప్రాజెక్ట్ మిస్ అవ్వకుండా మిత్రని ఒక మిస్సైల్ లాగా మారుస్తాను. చూస్తూ ఉండండి. ఓకే మో, నేను ఇప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ రెడీ చేయాలి. ఓకే నాన్న, క్యారీ అన్న. థ్యాంక్ యూ మో. మిత్ర గారు, మిత్ర ఎందుకు నా వైపు అందరూ అలా చూస్తున్నారు? మూడు కాళ్ల ముసలమ్మకి మూడొచ్చి కాటికి పోయే కాలు కూడా కదాకళి చేసింది అన్నట్టు కడుపుతో ఉన్నదానివి కన్నెపిల్లల పరుగులు తీస్తున్నావేంటా అని. కడుపుతో ఉన్నవాళ్ళు ఇంత చలాకీగా ఉంటారా? ఇంత చురుగ్గా పరిగెడతారా? ఇంత హుషారుగా కనిపిస్తారా? కడుపుతో ఉన్నవాళ్ళైతే ఇవన్నీ చేయరు. ఉందన్నట్టు నాటకాలాడే వాళ్లకే ఇలా చేసినా ఏమి కాదు. అవును కదా. మరిప్పుడు లక్ష్మి కడుపుతో ఉన్నట్టా లేనట్టా? ఒకవేళ లేకపోయినా నటిస్తున్నట్టా? ఏమో, అది ఆవిడగారికే తెలియాలి. దేవయాని, కాసేపు నువ్వు ఆపుతావా? గర్భవతిగా ఉన్నప్పుడు తను సంతోషంగా ఉండే మాటలు వినాలి, ఇలాంటి సంబంధం లేని మాటలు కాదు. అమ్మా లక్ష్మి, హఠాత్తుగా నీకేమైంది? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ సంగతి మర్చిపోయావా? అమ్మా లక్ష్మి, ఈ సమయంలో నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఎంత నిదానంగా నడవాలి. ఇలాంటి సమయంలో నువ్వు పరుగులు పెట్టడం నీకు నీ కడుపులో బిడ్డకి అంత మంచిది కాదమ్మా. చూడు లక్ష్మి, ఇలాంటి సమయంలో అస్సలు అశ్రద్ధ ఉండకూడదు. తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు వరకు ప్రతిదీ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎగురుతున్నావు, పరుగులు పెడుతున్నావు, దూకుతున్నావు. ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? ఒక్కసారైనా ఆలోచించావా? నన్ను క్షమించండి అత్తయ్య గారు. మిత్రగారు పడిపోబోతుంటే మర్చిపోయి. ఇప్పుడు చేస్తే చేసావు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు. ఏ చిన్న పొరపాటు జరగకూడదు. ప్రతిదీ చిన్న విషయమే అని నిర్లక్ష్యంగా తీసుకోకు. అర్థమైందా? అలాగే అత్తయ్య గారు. లక్ష్మి, నువ్వు అసలు నిజంగానే ప్రెగ్నెంటా? అలా అడిగారేంటి మిత్రగారు? మరి లేకపోతే ఏంటి? ఫైల్స్ మోసుకొచ్చేసావు, ఇప్పుడు పేపర్స్ కోసం చిన్నపిల్లలా పరిగెడుతున్నావు. ఏంటిదంతా? కడుపుతో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులెవరూ చేయరు లక్ష్మి.
కానీ నువ్వేంటో కడుపున్న సంగతే మర్చిపోయి విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఆహా, వర్క్ మోడ్లో ఉన్నాను కదా మనీషా, మిగిలిన విషయాలు పెద్దగా గుర్తులేవు. వర్క్ మోడ్లో ఉండొచ్చు లక్ష్మి, కానీ బిడ్డ జాగ్రత్త. పుట్టబోయే బిడ్డ మీద రోజు రోజుకి మిత్రకి ప్రేమ పెరుగుతుందా ఏంటి? అది కూడా చాలా డేంజరే. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను ప్రెగ్నెంట్ కాదని వీళ్ళకి తెలిసిపోతుంది. సార్ పిలిచారంట? లక్ష్మి, ఐడియా నీదే కాబట్టి నువ్వే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. సరే మిత్ర గారు. చూడండి, ఇప్పుడు మనం చేయబోయే గవర్నమెంట్కి సంబంధించిన భారత్ టౌన్షిప్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది. మన కంపెనీకి చాలా పేరు తెచ్చేది. సో ఇందులో మీ అందరూ ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని మా అభిప్రాయం. మీరందరూ ఈ ప్రాజెక్ట్కి మీ ఆలోచనలు జోడించి డిజైన్లు తయారు చేయండి. అందులో ది బెస్ట్ డిజైన్స్ మన క్లయింట్కి చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మమ్మల్ని కూడా ఇలాంటి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అర్థమైంది కదా? ఇక వెళ్ళి మీరందరూ ఆ పని మీద ఉండండి. టైం లేదు, ఓకేనా? అందువల్ల టైం వేస్ట్ చేయకుండా వర్క్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. సరే మిత్ర గారు, నేను వెళ్ళి నా పని నేను చూసుకుంటాను. ఓకే. లక్ష్మి ఆగు. ఏంటి నువ్వే ఈ కంపెనీకి యజమానురాల్లా బిహేవ్ చేస్తున్నావు? నీ ఇన్స్ట్రక్షన్స్తోనే అందరూ పని చేయాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఏంటి సంగతి? మనీషా, నీకింకా అర్థం కాలేదా? ఈ కంపెనీకి మిత్ర గారు యజమాని అయినప్పుడు ఆయన భార్యగా నేను యజమానురాలనే కదా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ మాట్లాడుతుంది నేను కాదు, నువ్వు. నేను ఈ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయినంత మాత్రాన మిత్ర గారి భార్యను కాకుండా పోతానా? ఆయన భార్యగా ఈ కంపెనీకి యజమానురాలి కాకుండా పోతానా? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.